హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా కేసులో అట్టుడుకుతున్న ఈ మొత్తం రాష్ట్రం వెస్ట్ బెంగాల్. సో ఈ రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించబోతున్నారా అని చెప్పేసి వార్త వస్తుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే మాత్రం ఇక టీఎంసీ దాదాపు కొలాప్స్ అయినట్టే. ఎందుకంటే ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో చాలా వ్యతిరేకత ఎదుర్కొంటూ వస్తుంది. ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయాలని చూసిన మమతా బెనర్జీకి ఉన్నట్టుండి టపా 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 దెబ్బలు పడ్డాయి. దాంతో ఆవిడ తేరుకున్నారు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందనమాట. అయితే మరి రాష్ట్రపతి పాలన విధిస్తారా లేదా అన్న క్వశ్చన్ ఉంది కదా, అది ఖచ్చితంగా విధించవచ్చు రేపో మాపో అనే వార్త అయితే వస్తుంది. అయితే దీన్ని ఇంకా సమీక్షించాల్సి ఉంది. అయితే ఈ ఉద్యమం రోజు రోజుకి ఉధృతం అవుతూ ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే మరింత అరాచకం అయితే చెలరేగలేదు కాబట్టి, అంటే ప్రజల్లో అరాచకం చెలరేగి దాడులు ఇలాంటివన్నీ జరగలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఓ మాదిరిగానే ఉంది. అయితే రేపో మాపో అది జరిగితే మాత్రం ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన అయితే విధించబోతున్నారు. నిజానికి మంగళవారం పూట వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ వెళ్ళి ఆ ప్రధానమంత్రిని కలిశారు. సో అలాగే రాష్ట్రపతిని కూడా కలిశారు. సో ఆయన కొన్ని చర్చలు అయితే చేస్తున్నారట. ఏంటంటే ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించండి, లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉంది అని చెప్పేసి. అయితే నిజానికి ఆయన బీజేపీ తరపు నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అలాంటి ఆలోచన చేసి ఉండొచ్చు. మరి నిజంగా అదుపు తప్పాయా, లేకపోతే ఈ తృణమూల్ కాంగ్రెస్ని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో తుడిచిపెట్టడానికి చేస్తున్న స్కెచ్చా అన్న డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కాస్త స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యి ఆ నిందితుల మీద చర్యలు తీసుకుంటే ఇంత ఉండేది కాదు. కానీ తనకు తానే ఇప్పుడు కొరువు పెట్టుకున్నట్టు అయింది. ఎట్లా అంటే ఎప్పుడైతే ఆవిడ ఇది పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయకుండా కేసును లేట్ చేయడంతో అది సిబిఐకి ఇవ్వాల్సి వచ్చింది. సిబిఐకి ఇవ్వడంతో అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిపోయిందో ఆ సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా మొత్తం అన్నీ మేము చూసుకుంటామని స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఆవిడ ఏం చేశారంటే మమతా బెనర్జీ గారు రోడ్డు మీదకి వచ్చేసి ధర్నా చేశారు. సో చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఈ క్రైమ్కి కారణం కేంద్ర ప్రభుత్వం సరిగ్గా సెక్యూరిటీ లేకపోవడం వల్లే, అందుకే ఇది జరిగింది, ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నట్లుగా ఆవిడ కలరింగ్ ఇవ్వబోయారు. కానీ రాష్ట్రంలో ఉన్న హోమ్ మినిస్టరు, ఆరోగ్య శాఖ మంత్రి, సీఎం అన్నీ కూడా ఆవిడే. తన ఆధ్వర్యంలో జరగాల్సింది అలా జరగకపోయేసరికి ఇక ఆవిడకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా రోడ్డు ఎక్కడంతో ఆవిడ పార్టీలోనే రెండు వర్గాలుగా మంత్రులంతా చీలిపోయారు. ఆవిడ పార్టీలో ఉన్న క్యాబినెట్ కావచ్చు, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు చీలిపోయి అసలు మీరు రోడ్డు ఎక్కడం ఏంటి, మీరే కదా దాని సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పేసి మినిస్టర్లు అడుగుతూ వచ్చారు. అదేవిధంగా కొంతమంది అయితే ఆవిడకు మద్దతుగా నిలబడ్డారు. మమతా బెనర్జీని ఏమన్నా అంటే అలా వేలు చూపించిన వాళ్ళ వేలు విరిచేస్తామని చెప్పేసి ఒక మినిస్టర్ మాట్లాడాడు. ఆయన మీద కూడా విమర్శలు వచ్చాయి. మరో మినిస్టర్ అయితే అసలు పోలీసులు ఎందుకు దర్యాప్తులు చేయలేదు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్నించినందుకు చివరికి ఆయన పదవిని పీకేశారు. మినిస్టర్ పదవే పోయింది. ఆ పదవిని పీకేసి ఇంట్లో కూర్చోబెట్టి ఇప్పుడు పోలీసులు ఆ మినిస్టర్కి సమన్లు జారీ చేశారు ఆయన చేసిన వ్యాఖ్యల మీద. ఆ సమన్లు జారీ చేయించే అధికారం ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రికే కదా. సో ఆబ్వియస్గా ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇది జరిగింది. ఏదైతే ఈ మినిస్టర్ పదవి పోవడం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఈ కేసు నమోదు చేయడం కావచ్చు, ఇదంతా కూడా మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి జరిగిందని తేలింది. అలాగే ఒక మినిస్టర్ కొడుకు కూడా ఉన్నాడు, మహాపాత్ర అనే కొడుకు ఒకతను ఉన్నాడు అని చెప్పేసి వార్త వచ్చింది. అయితే ఆ మహాపాత్ర వేరు, ఇక్కడ ఉన్న మహాపాత్ర వేరు అని చెప్పేసి దాని మీద మనం క్లారిఫికేషన్ అయితే ఇచ్చాము. కాకపోతే మమతా బెనర్జీ గారు మేనల్లుడు ఉన్నాడనే వార్త అయితే ఉంది. అక్కడ ఆర్గాన్ ట్రాఫికింగ్ జాతీయ స్థాయిలో జరుగుతూ ఉంది దేశంలో. అలాగే బంగ్లాదేశ్, బర్మా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇక్కడ నుంచి ఆర్గాన్స్ని దొంగతనంగా దోచి అక్కడికి పంపిస్తారు. అన్యాయంగా ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళ ఆర్గాన్స్ అన్ని కూడా కోల్పోతున్నారని చెప్పేసి వార్త అయితే ఉంది కదా. సో ఇది కూడా పెద్ద దుమారం అయితే రేగింది. దీని వెనుక మమతా బెనర్జీ అల్లుడు ఉన్నాడు అని చెప్పేసి వార్త ఉంది. కాబట్టి ఆయన కాపాడడం కోసం ఇలాంటి డ్రామా ఆడుతున్నారు అనేది అయితే న్యూస్. సో దీన్ని బట్టి చూస్తే మనకేమర్థమవుతుందంటే అదంతా నిజమే అనిపిస్తూ ఉంది. లేకపోతే ఆవిడ రోడ్డు ఎక్కాల్సినంత డ్రామా చేయాల్సిన పని లేదు. దాంతోపాటు ప్రిన్సిపాల్కి వేరే చోట పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు. ఇవన్నీ గమనిస్తే ఇదేదో ప్రభుత్వం కనుసన్నల్లోనే జరుగుతుందని తేలుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలంటే ఉన్న ఏకైక మార్గం ఒకటే, అది రాష్ట్రపతి పాలన. సో ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన విధిస్తే తప్ప ఇక్కడ కంట్రోల్ అవ్వదు అనే వాదన అయితే ప్రజలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలు మమతా బెనర్జీ దిగిపోవాలనే వాదన ఒకటి ఉంటే రాష్ట్రపతి పాలన విధించాలనే వాదన మరొకటి ఉంది. సో ఈ రెండు విషయాల మీద నిరసన తెలియజేస్తూ వస్తున్నారు వెస్ట్ బెంగాల్ ప్రజలు. ఒకవేళ అదే కానీ జరిగితే నెక్స్ట్ ఇంకెవరికి ఉందయ్యా రాష్ట్రపతి పాలన అంటే ఇక ఆంధ్రప్రదేశ్కే. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అందరి మీద కేసులు అవ్వడాలు, ప్రతిపక్షాల మీద దాడులు అవ్వడాలు జరుగుతూనే ఉన్నాయి కదా. సో జగన్ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడము, రాష్ట్రపతి పాలన విధించాలని అడగటము. కానీ కొత్తగా వచ్చిన 2 నెలల పాలనలో ఏ రాష్ట్రానికి ఆ పాలన విధించారు కాబట్టి, అదేవిధంగా మోడీ గారికి, చంద్రబాబు గారికి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల అది సాధ్యం కాదు కాబట్టి, ఇప్పుడు వాళ్ళకు ఆ కేంద్రంలో ఉన్న అవసరాల రీత్యా సాధ్యం కాదు కాబట్టి అది జరగలేదనేది మనకు తెలిసిందే. అయితే
ఇక్కడ కోల్కతాలో రాష్ట్రపతి పాలన విధిస్తే మాత్రం ఇక ఏపీలో కూడా విధించడానికి పెద్ద కష్టం కాదు, రంగం సిద్ధమైపోతుంది అనే వార్త అయితే వస్తుంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా మనం చూడాలి. అది సాధ్యం అవ్వకపోవచ్చు, కానీ అలాంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. మరి రాష్ట్రపతి పాలన పెద్దగా ఏ రాష్ట్రాల్లో విధించలేదా అని చూస్తే నిజానికి అనేక సార్లు రాష్ట్రపతి పాలన మన దేశంలో విధించారు. 1950 నుంచి దాదాపు 134 సార్లు మన దేశంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. అంటే ఒక్కొక్క రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో అయితే మనకు తెలిసిందే ఇందిరాగాంధీ గారు విధించింది, మొత్తం దేశం మొత్తాన్ని అట్టుడికేలా చేశారు. కానీ రాష్ట్రాల స్థాయిలో మాత్రం 134 సార్లు విధించారు. ఇందులో కూడా జమ్మూ కాశ్మీర్, అలాగే ఉత్తరప్రదేశ్, అలాగే పంజాబ్, జమ్మూ కాశ్మీర్ పంజాబుల్లో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది. బహుశా అది వేర్పాటువాద ఉద్యమాలు అక్కడ ఎక్కువ కాబట్టి జమ్మూ కాశ్మీర్ అయితే వాళ్ళ లిబరేషన్ కోసం ఆజాద్ కాశ్మీర్ కోరుకుంటున్న, అందులో ఏవైతే అంతర్గతంగా సివిల్ వార్లు జరగడము, అలాగే తీవ్రవాదులు దాడులు జరగడము, ఇవన్నీ బేస్ చేసుకొని అక్కడ రాష్ట్రపతి పాలన అయితే విధిస్తూ వచ్చారు. దాదాపు 12 సంవత్సరాలకు పైగా అక్కడ రాష్ట్రపతి పాలన జరిగింది. అంటే ఒకేసారి అని కాదు, టర్మ్స్ ప్రకారం, అంటే కొన్నిసార్లు 6 నెలలు, కొన్నిసార్లు సంవత్సరం, ఇట్లా అలా జరుగుతూ వస్తే దాదాపు 12 సంవత్సరాల పైనే జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు. అదేవిధంగా పంజాబ్లో కూడా ఇదే విధంగా దాదాపు 10 సంవత్సరాల పైన ఇక్కడ విధించారు రాష్ట్రపతి పాలన. మరి అదేలా సాధ్యమైంది అంటే అక్కడ కూడా ఈ ఏదైతే వేర్పాటువాద ఉద్యమం ఒకటి జరిగింది కదా, ఖలిస్తాన్ ఉద్యమం. సో ఈ ఖలిస్తాన్ ఉద్యమం వల్ల అక్కడ కూడా ఎప్పుడు అల్లర్లు జరగడాలు, కొంతమంది దాడులు చేసుకొని చనిపోవడాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రిపీటెడ్గా అక్కడ కూడా విధిస్తూ వచ్చారు. ఈ 2 రాష్ట్రాలు కాకుండా అనేక రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో ఆ రాష్ట్రాల్లో కొద్దిగా టైమ్స్లో విధిస్తూ వచ్చారు. అయితే గత కొద్ది కాలం నుంచి కూడా ఈ రాష్ట్రపతి పాలన అనేది బాగా వైరల్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా మణిపూర్ అల్లర్లు కావచ్చు, ఇట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లు ఏవైతే ఉంటాయో అలాంటి సందర్భాల్లో ఇవి ముందుకు వచ్చేస్తుంది అన్నమాట. మణిపూర్లో దాదాపు 150 మందికి పైగా చనిపోయారు. ఆ అల్లర్లలో అనేక మంది నిర్వాసితులు అయిపోయారు, కొంతమంది మహిళలు రేపులకు గురయ్యారు. ఇవన్నీ జరిగిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాల్సిందే అని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో ఉద్యమం జరిగింది. అయినా సరే అలా ఎవరు చర్యలు తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. అసలు మోడీ గారు దాని మీద అలా లుక్ వేయడానికి కూడా ఇష్టపడలేదు. సో ఆ అల్లర్లు జరిగితే జరగనివి అన్నట్టుగా వదిలేసింది కేంద్ర ప్రభుత్వం. చాలా అన్యాయంగా వాళ్ళ ఉసురు పోసుకున్నారనమాట. 2021లో పుదుచ్చేరి కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగిన రైతు ఉద్యమాలు, గత ప్రభుత్వం టైంలో జరిగిన రైతు ఉద్యమాలు కూడా, అవి జరిగినప్పుడు కూడా ఆ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించాలి అనే వాదన అయితే వచ్చింది. అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి, ఆ ఉద్యమాలు లేకుండా చేయడానికి, అంటే ప్రజా ఉద్యమాలు జరిగినప్పుడు వాటిని అరికట్టడానికి కూడా ఇలాంటి స్కెచ్ గీస్తుంటుంది ప్రభుత్వం అప్పుడప్పుడు. కాకపోతే వెస్ట్ బెంగాల్లో ఏంటంటే ఉద్యమాన్ని అరికట్టడానికి కాకుండా ఆ ప్రభుత్వాన్ని అరికట్టడానికి స్కెచ్ గీశారనమాట. సో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కాస్త కంట్రోల్ చేసేసి తిరిగి దీనికి ఈ కేసును వాడుకొని ఈ కేసులో న్యాయంగానే చేయగలిగితే తిరిగి బీజేపీ అక్కడ రాష్ట్రంలో పుంజుకొని నెక్స్ట్ ఎలక్షన్కి అది పనికొస్తుంది అనేది వాళ్ళ ఆలోచన. అయితే న్యాయం జరగడం అనేది తక్షణ కర్తవ్యం, న్యాయం అయితే అనివార్యంగా జరగాల్సిందే. ఇక పార్టీల గొడవ అనేది వాళ్ళ గొడవ వాళ్ళు చేసుకుంటారు. సో తర్వాత కానీ తేలదు. ఇక ఇన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్రపతి పాలన గురించిన చర్చలు ఏపీలో కూడా వస్తుందేమో అన్న అనుమానం అయితే ఉంది. ఒకవేళ వెస్ట్ బెంగాల్లో వస్తే మాత్రం అది మంచికే అని మనం అనుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కాస్త సీరియస్గా తీసుకొని ఆ కేసులో అయితే సొల్యూషన్ ఇస్తుంది.